ఐపీఎల్ 18 సీజన్లో ముంబై ఇండియన్స్ దూకుడు కొనసాగుతుంది. సో సీజన్ స్టార్టింగ్లో వరుసగా ఓటములతో సతమతమై అసలు ప్లే ఆఫ్కు వెళ్తుందా లేదా అనుకుంటున్న దశలో తర్వాత సెకండ్ హాఫ్లో అద్భుతంగా పుంజుకుందనే చెప్పాలి. ముంబై ఇండియన్స్ ఇప్పుడు వరుసగా 5వ విక్టరీని అందుకుంది. హోమ్ గ్రౌండ్లో లక్నో సూపర్ జెయింట్స్పై ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. సో ఈ సీజన్ సంబంధించి ముంబై ఇండియన్స్ పెర్ఫార్మెన్స్ గత సీజన్లో ఎప్పుడైతే 2014 అలాగే 2020 సీజన్లో ఏదైతే స్టార్టింగ్లో కాస్త ఓటములతో సతమతమై తర్వాత టైటిల్ గెలిచిన సందర్భాన్ని కూడా మనం 2020లో చూసాం. సో అటువంటి పెర్ఫార్మెన్స్నే రిపీట్ చేస్తున్నట్టు మనకి స్పష్టంగా గెలుస్తుంది. సో సన్ రైజర్స్ మీద 2 సార్లు గెలిచింది. ఎర్లియర్ మ్యాచెస్లో చెన్నై సూపర్ కింగ్స్ మీద గెలిచింది, ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలిచింది. సో ఇప్పుడు తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ మీద హోమ్ గ్రౌండ్లో ఒక హై స్కోరింగ్ మ్యాచ్లో ఒక మంచి విక్టరీని అయితే అందుకుంది. సో ఈ విజయంలో ఖచ్చితంగా ముంబై ఇండియన్స్ బ్యాటర్ల సూపర్ షో ఖచ్చితంగా మెచ్చుకుని తీరాల్సింది. ఎందుకంటే ముంబై వాంకెడే స్టేడియం అంటే ఎప్పుడు కూడా ఒక హై స్కోరింగ్ మ్యాచ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దానికి తగ్గట్టే ఫస్ట్ బ్యాటింగ్ గెలిచిన తర్వాత ఏదైతే ఫస్ట్ టాస్ గెలిచిన తర్వాత పంత్ చేసిన మిస్టేక్ ఏంటంటే చేజింగ్ తీసుకోవడం. ఎప్పుడు కూడా వాళ్ళు గత కొన్ని మ్యాచ్ల్లో చూసుకుంటే రిషబ్ పంత్ టీం చేజింగ్లోనే ఓడిపోతున్నారు. సో అయినప్పటికీ కూడా టాస్ గెలిచిన తర్వాత ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని అపోజిషన్ మీద ప్రెషర్ పెట్టుంటే పరిస్థితి వేరేలా ఉండదేమో, కానీ ముంబైకి అది అడ్వాంటేజ్గా మారింది. సో స్టార్టింగ్ నుంచి కూడా పవర్ ప్లేలో 66 రన్స్ చేసి తర్వాత కంటిన్యూగా రికల్టన్ ఒక అద్భుతమైన హాఫ్ సెంచరీ, అలాగే సూర్యకుమార్ యాదవ్ చివరిలో నమన్దీర్ మెరుపులు, మొత్తం మీద ఒక 215 పరుగుల భారీ స్కోర్ అయితే చేసింది. సో ఎప్పుడు కూడా చేజింగ్లో 200+ టార్గెట్ని చేసేటప్పుడు ఖచ్చితంగా మంచి ఆరంభం అయితే కావాలి, కానీ ఇక్కడ లక్నోకి అదే దక్కలేదు. సో స్టార్టింగ్ పవర్ ప్లేలో కీలకమైన మక్రమ్ వికెట్కి వెళ్ళిపోవడం, బుమ్రా అవుట్ చేశాడు మక్రమ్ని. తర్వాత అక్కడి నుంచి పవర్ ప్లే తర్వాత కూడా 5 ఓవర్ల పాటు కంప్లీట్గా ముంబై బౌలర్ల డామినేషన్ అయితే కనిపించింది. సో ఎక్కువ భారీ షాట్లకి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా వికెట్లు తీస్తూ ఉన్నారు. సో నికోలస్ పూరన్ కానీ అలాగే మనకి రిషబ్ పంత్ ఈ సీజన్లో 27 కోట్లకు అమ్ముడైన రిషబ్ పంత్ కెప్టెన్సీ పరంగా కూడా కొన్ని తప్పుదలు చేస్తున్నాడు. ఇక బ్యాటర్గా కూడా పూర్తిగా ఫ్లాప్ అయ్యాడని చెప్పాలి. ఈ సీజన్ మొత్తం చూస్తే కనీసం పట్టుమని 50 పరుగులు కూడా చేయలేదు అన్ని మ్యాచ్లు ఆడినప్పటికీ కూడా. రీమ్యాచ్లో కూడా కేవలం 4 పరుగులకి అవుట్ అయ్యాడు. సో పంత్, నికోలస్ పూరన్ అలాగే మిచెల్ మార్ష్ కూడా బదవని కాసేపు క్రీజ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కీలకమైన సమయంలో వాళ్ళిద్దరూ అవుట్ అవ్వడం ఇక్కడ లక్నో ఓటమికి ఖాయం చేసిందని చెప్పాలి. సో చివరిలో బుమ్రా కూడా కీలకమైన వికెట్లు తీశాడు. 4 వికెట్లతో అద్భుతంగా బౌలింగ్ చేసి లక్నోని దెబ్బతీశాడనే చెప్పాలి. సో కంప్లీట్గా ముంబై ఇండియన్స్ డామినేషన్ అనేది ఎప్పుడూ కూడా ప్రెజర్ నుంచి వరుస ఓటముల నుంచి తేరుకుని సాధించిన విజయం చాలా జోష్నిస్తుంది. సో ఇక్కడ ముంబై పెర్ఫార్మెన్స్లో ప్రతి మ్యాచ్లో కూడా వాళ్ళు సాధించిన విక్టరీస్ వాళ్ళ జోష్ని పెంచుతున్నాయి, అలా కాన్ఫిడెన్స్ పెంచుతున్నాయి. సో కంప్లీట్గా అది హోమ్ గ్రౌండ్ కావచ్చు, హెవీ గ్రౌండ్ కావచ్చు, వాళ్ళ డామినేషన్ అయితే స్పష్టంగా కనిపిస్తుంది. లాస్ట్ టైం ఏదైతే 2020లో అంతకుముందు సీజన్లో వాళ్ళు ఏదైతే స్ఫూర్తిగా తీసుకున్నారో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఇప్పుడు ఈసారి కూడా ముంబై ఇండియన్స్ అదే జోష్ కంటిన్యూ చేస్తూ వరుసగా 5వ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం 12 పాయింట్లతో మళ్ళీ టాప్ 4లోకి తిరిగి వచ్చేసింది. అంటే ఫస్ట్ హాఫ్లో అసలు కనీసం ప్లే ఆఫ్ కూడా వెళ్తుందా, పాయింట్ల పట్టుకులో కింద నుంచి ఏ ప్లేస్కి పరిమితం అవుతుందో అన్న అనుమానాల నుంచి ఇప్పుడు ప్లే ఆఫ్కి ఇక దాదాపు టాప్ 4లోకి దూసుకొచ్చిందంటే ఖచ్చితంగా మిగిలిన అన్ని మ్యాచ్ల్లో గెలిచినా కూడా వాళ్ళకి టాప్ 2 పొజిషన్లో ఏదో ఒక ప్లేస్ని ఖచ్చితంగా కైవసం చేసుకునే పరిస్థితులు ముంబై ముందున్నాయి. అట్ ది సేమ్ టైం లక్నో సూపర్ జెయింట్స్ 5వ ఓటమిని ఖాతాలో వేసుకుంది. సో ఇది పూర్తిగా బ్యాటర్ల వైఫల్యంగానే మనం చెప్పాలి. లక్నో సూపర్ జెయింట్స్ ఒక మంచి వికెట్ మీద, బ్యాటింగ్ వికెట్ మీద ఈ విధమైన పెర్ఫార్మెన్స్ చేయడం. ఎందుకంటే లక్నో టాప్ ఆర్డర్లో ఎవరైతే ముగ్గురు కీలకంగా ఉన్నారో వాళ్ళ ముగ్గురు అవుట్ అయిన తర్వాత మిగిలిన బ్యాటర్లు ఎవరు రాణించట్లేదు. సో ఇక్కడే లక్నోకి ఇది ప్రధానమైన మైనస్ పాయింట్గా చెప్పొచ్చు. సో 5 విజయాలు 5 ఓటములతో 10 పాయింట్లు సాధించిన లక్నోకి ఇక జరగబోయే ప్రతి 4 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 3 మ్యాచ్లు గెలిచి తీరితేనే ప్లే ఆఫ్కి అవకాశం ఉంటుంది.